project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. ప్రతి భారతీయుడు గర్వపడి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి జాతీయ నాయకులను స్మరించుకోవడం మన కర్తవ్యంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. మన రాజ్యాంగ రూపకర్తల ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ 4.5 ఏళ్ల కాలంలో అభివృద్ధికి సంక్షేమానికి మన ప్రాధాన్యం ఇస్తూ సాగనున్న పాలనలో ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు జరిగాయి. వీటితో పాటు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల రాష్ట్ర ప్రగతికి కొలమానంగా నిలిచాయి. సామాజిక సమత సంకల్ప మహోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని సుమారు 400 కోట్ల రూపాయల వ్యయంతో దిశగా అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. దీంట్లో భాగంగా జిల్లాల్లో 27 మండలాల్లో 775 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న 17 పథకాల వివరాలను ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం నవంబర్ 25 నుండి జనవరి 26 వరకు నిర్వహించడం జరిగింది. కుల గణన రాష్ట్రంలో వివిధ వర్గాల సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో బీహార్ తర్వాత కులగణన చేపడుతున్న 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఈ నెల 19 నుండి 28 వరకు 10 రోజుల పాటు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. కులగణన ప్రక్రియలో ప్రజలు తమ వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలి. నేటి వరకు 4,55,909 కుటుంబాలకు సంబంధించిన 10,97,089 వ్యక్తులు గణన పూర్తి అయింది. ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల గిరిజనుల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ అనే పథకం ప్రవేశపెట్టింది. దీంట్లో భాగంగా జిల్లాలో 2 మండలాల్లోని గిరిజన గ్రామాల్లో 10.6 కిలోమీటర్ మేర రహదారి నిర్మాణానికి 10.40 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. వీటితో పాటు గృహాలు, అంగన్వాడీ భవనాలు, మొబైల్ వైద్య యూనిట్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఈ కార్యక్రమం కింద 1377 లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.